పరిధిపేట గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి 11 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో పరిధిపేట గ్రామానికి చెందిన అధికారులు వచ్చి కొలతలు మెజర్మెంట్ తీసుకున్న ఈ సంఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధిపేట గ్రామంలో చోటు చేసుకుంది. అనంతరం ఉన్నతాధికారులకు గ్రామస్తులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో దీపక్ గౌడ్ మాట్లాడారు. పరిధిపేట గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి తాను సర్పంచ్ కాకముందు వైస్ ఎంపీపీ ఉండేనని, వైస్ ఎంపీపీగా ఉన్నప్పుడు తాను చేయని పనికి కూడా 11 లక్షల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడ్డానని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి దుర్వినియోగానికి పాల్పడిన 11 లక్షల రూపాయలు అధికారులు అతని వద్ద రికవరీ చేయించి అతని పైన చర్యలు తీసుకోవాలని, అట్టి డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేయించాలని కోరారు. అనంతరం గ్రామ వార్డు సభ్యులు పెరుమాండ్ల నరసింహులు మాట్లాడారు. గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి అవినీతికి పాల్పడినట్లు తేలితే వెంటనే అతన్ని సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతను చేసిన పనులు ఎంబీబీలు ఒకే ఉన్నట్టు తేలితే మేము 5 వార్డు సభ్యులం ముక్కుముడిగా రాజీనామా చేస్తామని, ఈ సవాల్కు నువ్వు సిద్ధమేనా అని సర్పంచ్ కు సవాల్ చేశారు. అతను ఏ పార్టీలో ఉన్నాడో అతనికే తెలియదని, గ్రామ పంచాయతీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు పేరు కూడా ఎక్కడా చెప్పడం లేదని అన్నారు. ఇట్టి విషయంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సంబంధించినటువంటి పనులలో అతడు డబుల్ బిల్లు ఎంపీటీసీ మాకు సంబంధం లేకుండా మేము ఆల్రెడీ డ్రైన్లు చేసినాం. డ్రైన్లకు సంబంధించినటువంటి నిధులు 13 లక్షల చిల్లర సంబంధించి గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఒక 3 సంవత్సరాలు మేము దశల వారీగా అందులో ఉన్నట్టుగా ఎప్పుడెప్పుడైతే ఉంటే అప్పుడప్పుడు డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి మా గత పాలక వర్గంది. కానీ మాకు తెలియకుండా ఎంపీటీసీ నిధులను అక్కడ వాళ్ళు మండల్లో ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులు కావచ్చు, ఎంపీపీ టీం కావచ్చు, తీర్మానాల ద్వారా రికార్డులు చేసుకొని ఎంపీటీసీ నిధులు ఫరీద్పేట్ గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ నిధులను గ్రామానికి రానియకుండా గ్రామ ప్రజలకు ఉపయోగపడే ఫరీద్పేట్ గ్రామ ప్రజల డబ్బును తన సొంత ఖాతాలోకి తన భార్య అయినటువంటి జీడిపల్లి లత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి వివరాలు మనకు ప్రస్ఫుటంగా అకౌంట్లు వారి యొక్క ఎంబీలు దర్జాగా బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఆ డబ్బులు 9,61,000 రూపాయల చిల్లర రూపాయలు లూటీకి గురైనాయని చెప్పేసి ఆధారాలతో సహా ఉన్నాయి. వాటిపైన పూర్తిగా ఎంక్వైరీ జరిగి రికవరీ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో పరిధిపేటకి అధికారులు రావడం జరిగింది. అధికారులకు నేను విన్నపించుకునేది ఏంటంటే, మా వార్డు మెంబర్ 5 వార్డు మెంబర్ల నుంచి విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలనలో ప్రభుత్వం మాకు ఒక పరిధిపేటకు 20 లక్షలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక 11 లక్షలు విత్డ్రా చేయడం జరిగింది జీడిపల్లి నరసింహారెడ్డి గారు సర్పంచ్ గారు. దాని ద్వారా మాకు ఎటువంటి తీర్మానాలు లేకుండా, ఎటువంటి సభ మీటింగులు లేకుండా వాళ్ళు తీర్మానాలు చేసుకొని డ్రా చేసుకోవడం జరిగింది. అయితే మేము అడగడం జరిగింది, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారు, ఎక్కడ నిర్వహించారు అనేది ఎంబీలతో సహా మాకు చూపెట్టండి అని అడగడం జరిగింది. వాళ్ళు ఒక తెల్ల పేపర్ మీద రాసి ఇక్కడ పనిచేయడం అనేది చెప్పడం జరిగింది. అయితే మేము ఖచ్చితంగా అడిగేది ఏంటంటే, మీరు ఎంబీలతో సహా మీరు ఎక్కడెక్కడ వర్క్ చేసిరు, ఏ వాటిలో ఎంత వర్క్ చేసిరు, శానిటైజ్ మీద ఎంత వర్క్ చేసిరు, బుల్డోజర్ మీద ఎంత వర్క్ చేసిరు, ఐమాక్స్ లైట్ల మీద ఎంత వర్క్ చేసిరు, ఏ వర్క్ చేసినా కానీ మాకు క్లియర్ కట్ గా ఎంబీలతో సహా మాకు గ్రామ ప్రజల ముందు, మీరు గ్రామ సభలో కానీ మీరు ముందు తీసుకొస్తే దేనికంటే దానికి సిద్ధం. దాంట్లో ఎటువంటి అవరోధాలు కాకుండా మీరు నిజాయితీగా మీరు వర్క్ చేసి ఆ ఎంబీలో అన్ని నిజాయితీగా ఉంటే మేము మూకుమ్మడిగా మేము 5 మెంబర్లు మేము ఈరోజు రాజీనామానికి సిద్ధం. అలాగైతే ఎటువంటి అన్యాయం జరిగినట్టయితే, మీరు అధికారానికి దుర్వినియోగం పడినట్టయితే మీకు రాజీనామానికి సిద్ధమా? దీనికి సవాల్ విసురుతున్నాం మీడియా మిత్రుల ముందు. మీరు ఇప్పుడు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో అయితే గతంలో మీరు పని చేయకముందే చేసినా అని బిల్లులు రావటం జరిగింది. ఆ జరిగిన ఎంబీలతో సహా మీరు అది నిరూపించుకుంటే, మీ మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు మీరు నిజాయితీ పరులైతే ఆ ఆరోపణలను ఎదుర్కొని ప్రభుత్వానికి నేను నిజాయితీ పరునని మీరు నిరూపించుకుంటే మేము రాజీనామానికి సిద్ధం.
అలాగైతే మీరు తప్పు చేసినారు, మీరు నిరూపణ అయితే మీరు రాజీనామానికి సిద్ధమా? మేము సవాల్ విసురుతున్నాం 5 వార్డు మెంబర్లు. ఓకేనా? దీనికి సవాలు స్వీకరించి మీరు ముందుకొచ్చి ప్రభుత్వానికి, మీడియా మిత్రులకు ముందుకొచ్చి మీరు మాకు సమాధానం చెప్పాలి. గ్రామ అభివృద్ధికి మీరు నిజాయితీ పరులైతే గ్రామ అభివృద్ధికి తోడ్పడితే అందరం కలిసికట్టు పని చేద్దాం. అదే గాని మీరు ఒక నిస్వార్థంగా మీ స్వార్థానికే కొంతమందిని వాడి గ్రామాన్ని ఖరాబ్ చేసే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తే ఊరుకునే ప్రసక్తి ఈ గ్రామ ప్రజలు, ఫరీదుపేట్ యుద్ధ పేరు అటువంటి గ్రామ ప్రజలు ఎవరు ఊరుకునేది లేదు. గ్రామ యువత కూడా ఎవరు ఊరుకోరు. ఎటువంటి నిధుల దుర్వినియోగం ఏది జరిగినా మేము కఠినంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ దీన్ని కఠిన చర్యలు తీసుకొని దీనికి సాక్ష్యాధారాలు అన్ని నిర్వహించి ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రజల ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినతి పత్రం కలెక్టర్ గారికి, షెబ్రేల్ గారికి ఈ ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అమౌంట్ డ్రా అవ్వలేదు. జిడిపల్లి లత వాళ్ళ నరసింహారెడ్డి భార్య మీదకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఎట్లా జరిగింది? నరసింహారావు ఏమనుకుంటుండ్రు? ఫర్దిపేట కోసం ఫర్దిపేట చేతులు ముడుచుకుని కూర్చుంటారు. అమౌంట్ మీ ఇష్టం ఉన్నట్టు వాడుకుంటాం అనుకోని సంతకాలు పెట్టి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. ఏ రకంగా చేసిండు? అది మాకు కావాలా? నరసింహారావు చేతి లేకుండా నరసింహారెడ్డి ఒప్పుడు ఎట్లా చేసిండు అంటే ఫర్దిపేటని ఏం చేస్తారు వాళ్ళిద్దరు కలిసి? ఫర్దిపేట న్యాయం జరగాలి. మాకు వచ్చిన అమౌంట్ మాకు రావాలి. లత జీడిపల్లి లత భార్య నరసింహారెడ్డి భార్య జీడిపల్లి లత అకౌంట్కి ఎట్లా వెళ్ళింది అమౌంట్? ఏ రకంగా వెళ్తారు? చేయని పనికి చేసినట్టుగా ఎట్లా తీసుకుంటారు? అంటే ఏం చేస్తుంది గవర్నమెంట్? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అప్పుడు?